టీవీ3 న్యూస్ లక్ష్యం సమాచారం నిర్మిస్తాం. హెడ్లైన్స్ చూద్దాం. భూమి పోరాటాలు చేసి 350 ఇళ్లు నిర్మించుకున్న నిర్వాసితులు. ఎస్టీపీలు నిర్మించేందుకు ఇళ్లను తొలగిస్తున్న కార్పొరేషన్ అధికారులు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా గజ్వేల్ పట్టణ బంద్. హిందువులపై హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా పురవీధుల్లో ర్యాలీ. ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు. శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ శశిప్రభ. టిట్కోళ్ల నిర్మాణాల్లో అక్రమ లబ్ధిదారులను ఏరివేస్తాం. టిట్కోళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. ఎమ్మెల్యే దగ్గుపాటి. ఇక డీటెయిల్స్ చూస్తే భూ పోరాటాలతో సాధించుకున్న భూమిలో ఎస్టీపీలు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారని, తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా జనగామ శివార్లో 2 సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి 350 ఇళ్లు నిర్మించుకున్నట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎస్ఆర్సీపీ పథకం కింద ఎస్టీపీలను నిర్మించేందుకు 120 ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లు వారు తెలిపారు. అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదని, కూల్చివేసిన బాధితులకు మరో ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. ఆడలను కూడా రమ్మని కట్టి ఏం చేస్తారు అక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాలం అర్హులైన పేదవాళ్ళందరికీ జనగామ శివార్ 38, 39, 40, 42 సర్వే నంబర్లో 350 ఇండ్లు వేయించడం అనేది జరిగింది. అందులో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం 100 కోట్లు మంజూరైనాయి. కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి చర్చించడం అనేది జరిగింది. 350 ఇళ్లలో 160 ఇళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ 160 ఇళ్లకు కూడా ఇక్కడ ఇదే సర్వే నెంబర్ లో ఇదే మధు సరజం ఖాళీలో ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు మాంకాల స్వామి గారు, జీటి బాలరాజు, ఏసీపీ, డీసీపీలు అంగీకరించారు. అంతేకాదు మొత్తం 350 ఇళ్లకు కూడా మరి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తాం, 6 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, ఇక్కడ పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తాం, మీరు అభివృద్ధికి సహకరించాలని సిపిఎం పార్టీని గుడిసెవాసులను కోరటం అనేది జరిగింది. దానికి మేము కూడా అంగీకరించి మంచి మనసుతోటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక శాసనసభ్యులకు కూడా మేము గౌరవించి అంగీకరించడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు నష్టపోయినందరికీ వెంటనే ఇక్కడ స్థలాలు ఇవ్వాలని, వేట్రిప్పులో మట్టిపోయాలని, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు సహకరించాలని చెప్పేసి గతంలో అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి గోదావరికని గంగానగర్లో ఇక్కడ సుమారుగా 10 ఎకరాలలో సుమారు 350 ఇండ్లు పేదలందరూ కలిసి కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలి, 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, దానికి మీ అందరూ సహకరించాలి. ఆ ప్లాంటు ఇక్కడ తప్పితే వేరే ప్రాంతంలో వేరే ప్లేస్లో పెట్టినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఏసీపీ, డీసీపీ గారు సిపిఎం పార్టీ నాయకత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చలలో అభివృద్ధికి మేమే ఆటంకం కాదని చెప్పేసి, అభివృద్ధి జరగడంలో అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళలో మేము ముందు వరుసలో ఉంటామని చెప్పేసి, ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ ఎన్ని ఇళ్ళు అయితే పోతున్నాయని చెప్పేసి సర్వేలు చేయించిన తర్వాత 163 ఇళ్ళు పోతున్నాయి అన్నటువంటి సర్వేలో తేలినటువంటి సందర్భం ఉంది. ఈ 163 మందికి మరి రీప్లేస్మెంట్ కావాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకు ఇందిరమ్మ పథకానికి అర్హులుగా చేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకున్న విధంగా 2023 మార్చి 18వ తారీఖు రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భూ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. గత 18 నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ
ఇక్కడనే నివాసం ఉంటున్నారు. 18 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకసారి గోదావరి వచ్చి మునిగిన ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాములు తేళ్లు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమైన కమిషనర్ గారైనా ఈ రోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది తీసేయాలి ఇవన్నీ కూల్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తీసేసే మాట వాస్తవమే, ఇక్కడకు ఎస్టీపీ ఉన్న మాట వాస్తవమే, అది తెలిసే మేము చేసినాము. కాకపోతే ఉన్న 43 ఎకరాలలో మేము వేసింది 10 ఎకరాలే, మిగతా దాంట్లో వేసుకుంటారన్న దాని మీద భరోసా మీద ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం. బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో వాణిజ్య వ్యాపార విద్యా సంస్థల స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. పట్టణంలో ప్రధాన వీధుల గుండా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్రతో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ ఐక్యవేదిక నాయకులు తెలిపారు. వాణిజ్య వ్యాపార సంస్థలకు చెందిన వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరించి పట్టణ బంద్ ను విజయవంతం చేశారు. స్వచ్ఛందంగా పట్టణ బంద్ కు సహకరించి వాణిజ్య సంస్థలు వ్యాపారులు భారీ సంఖ్యలో పాల్గొనేందుకు హిందూ ఐక్యవేదిక నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హోమియోపతి వైద్యులు మెడికల్ ఆఫీసర్ శశిప్రభ వృద్ధులకు వివిధ రకాల జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాటిపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా హోమియోపతి మండల వైద్యాధికారి శశిప్రభ మాట్లాడుతూ వృద్ధాప్యంలో శిబిరంకు రాని వారు ముస్తాబాద్ లో హోమియోపతి ఆసుపత్రికి వచ్చి ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, ఫార్మసిస్ట్ రాజేష్, ప్రవీణ్, MLHP రజిత, రమ్య, సిబ్బంది లక్ష్మయ్య, ANM సాధన జిలేంద్ర, ఆశా వర్కర్ అనిత, కవిత, గంగవ్వ, సంధ్య, విజయ్ గ్రామస్తులు పాల్గొన్నారు. చూడండి సరేమ్మా, ఇవి హోమియోపతి మందులు ఇస్తాము. మీకు 15 రోజులకు ఇస్తాము. మీకు ఇది వాడుకొని మీకు ఎట్లా ఉన్నది చెప్పి మళ్ళీ తగ్గిందంటే ముస్తాబాద్కి వచ్చి అక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఫ్రీ. తర్వాత మూకలు వేసుకోవడానికి మళ్ళీ 2 రకాలు ఇస్తాము. దానికి సంబంధించి కాల్షియం గోళీలు కూడా మీకు ఇస్తాము. ఇందులోనే ఉంటాయి కాల్షియం గోళీలు. ఇది రోజు వాడుకో. బియ్యం సాయంత్రం వేసుకోలేదు చిన్నవి మంగళవారం ఈ 3 వేసుకోలేదు రోజు. నేను డాక్టర్ శశిప్రభ, హోమియోపతి. ఇక్కడ నామపూర్లో జీరియాట్రిక్ క్యాంప్ అంటే వయోవృద్ధుల కోసం అరేంజ్ చేసిన క్యాంప్ ఇక్కడ మొదలుపెట్టినాము. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ లేదా కీళ్ళ నొప్పులు, వాళ్ళలో ఏమైనా లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, అట్లాంటి డిసీజ్కి హోమియోపతి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు అవసరం ఉంటే కూడా మన ముస్తాబాద్కి వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాము. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో ప్రతి మనకు జీరియాట్రిక్ క్యాంప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్రతి డిస్పెన్సరీలో పెట్టమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మనకు GHC ముస్తాబాద్లో నామాపూర్లో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్య భాగంగా ఏంటంటే వృద్ధులకు, వయోవృద్ధులకు జాయింట్ పెయిన్స్ కానీ మనకు బీపీ, షుగర్స్
ఇలాంటివి ఉన్న వాటికి ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన పేషెంట్స్ కూడా మనకు ముస్తాబాద్ పిహెచ్సి ఏరియాలో జిహెచ్యు డిస్పెన్సరీ ఉంటుంది, అక్కడికి వచ్చి మన డాక్టర్ మేడం వాళ్ళు కూడా చూస్తారు. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు అక్రమాల విధాలను ఏరివేసి అసలైన పేదలకు ఇల్లు కేటాయిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు. నగర శివార్లోని చిన్మయ నగర్ లోని టిడ్కో ఇళ్లను ఆయన టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ఎక్కడి వరకు జరిగాయి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయనేది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ టీడీపీ హయాంలో దాదాపు 80% పైగా పనులు జరిగాయన్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంచు పని కూడా జరగలేదన్నారు. దీనిపై వెంటనే గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఈ బిల్డింగ్స్ లో ఇద్దరు ఉన్నారు సార్. ఆ ఇద్దరు కూడా ఒకటేమో ఎక్కువ 11 తర్వాత మళ్ళీ మనకి ఎల్టీ లైన్ పోతుంది, ఎస్టీ లైన్ 11 kV పోతుంది సార్. ప్రతి బ్లాక్ కు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 48 ఇండ్లకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మళ్ళీ కొట్టొద్దు అన్నారు. అది కూడా కొట్టిన కాడికి ఆపమన్నారు. మళ్ళీ కొట్టొద్దు అన్నారు. దాని మీద కూడా 20 సింగిల్ బెడ్రూమ్ వేరే, అది వేరే. జిల్లాది సార్ మనకి యాక్చువల్గా ఇన్ని శాంక్షన్ అయితే ఇన్ని మళ్ళీ కట్టెలు చేశాను. 4,000 ఇది శాంక్షన్. ఇవి దీంట్లో మన ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్నాయి సార్. 300 ఎస్ఎఫ్టీలో మనకు కంప్లీట్ అయింది 1764 సార్. ఎక్కువ చెప్పాడు, లాంగ్ చెప్పు, చిన్నగా ఒక చిన్న అట్లా 4 బ్లాక్లు ఆయన బాగా 12 ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో టిడ్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిడ్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది. మేము 2014-19లో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. కేవలం బెనిఫిషియర్స్ మాత్రమే మార్చుకున్నారు 5 ఏళ్లలో. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఇంకొక
80 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2300 హౌసెస్ అందుబాటులోకి వస్తాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ 80% వర్క్ అయిపోయింది, ఒక 20% పెండింగ్ ఉంది. ఇది మా గృహ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పలమనేరు జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో తమిళ రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న కంటైనర్ టైర్ కు పంచర్ అయింది. పంచర్ అయిన కంటైనర్ ను అటుగా వెళ్తున్న పోలీసులు తనిఖీ చేశారు. కంటైనర్ కావడం పోలీసులు తనిఖీ చేయడంతో అక్రమ తమిళ రేషన్ బియ్యం విషయం వెలుగులోకి వచ్చింది. కంటైనర్ లో సుమారు 10 టన్నుల బియ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో కంటైనర్లు వాహనాల్లో అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కంటైనర్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ ఏవి రంగనాథ్ పై దానం నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్ అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నేను అక్కడికి వెళ్లాను. జరిగిన విషయాన్ని ఐపీఎస్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లాము. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజెస్ నోటీసులు ఇస్తామని, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానని దానం నాగేంద్ర తెలియజేశారు. चलो चाय भाई के पास चाय का अरेंजमेंट करे जाएंगे. సార్ నాకు ఆల్రెడీ మన ఏపీ కూడా చెప్పాడు టోటల్ 81 lakhs శాంక్షన్ అయింది. ఇది మొత్తం సీసీ రోడ్ కంప్లీట్ ఉంటే చెప్పండి కబ్జా అవుతుంది. కాకపోతే ఆడ రోడ్డు మీద ఆటోలు గవి ఇవి పెట్టుకుంటారు. ఇంకోటి ఏంది పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా. ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టు పోతారు దారి ఎట్లా పోవాలి? ఇదేం కారంచెడు కాదు కదా. ఊరే దళితులు ఉండొద్దు, ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా. అందరికీ నివసించే అధికారం ఉంది. ఈడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను వచ్చాను. నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు.
కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చాలా మందిని చూసాను. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మా సమస్యల పరిష్కారం కావాలి. మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు. కాబట్టి ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 286లో రైతులకు అమలు చేసిన ఎస్ఐన్ భూమిలో కొంతమంది క్రషర్ యజమానులు మైనింగ్ యూనిట్లకు పర్మిషన్లు తీసుకొని పనులు కొనసాగిస్తున్నారు. మైనింగ్ అధికారులు పర్మిషన్లు ఇచ్చి స్థలంలో దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలంలో దళితులు అసైన్ భూముల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న క్వారీ బ్లాస్టింగ్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొత్త క్రషర్లకు ఎలా అనుమతులు ఇచ్చారని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. క్రషర్ల అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామని రాళ్లకత్వ గ్రామస్తులు హెచ్చరించారు. గట్టి మాట్లాడాలి. అనామరాత్వ విలేజ్ జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్టిక్. మా 286 సర్వే నంబర్లో గతంలో 2018, 2019లోనే 4 క్రెషర్లకు అనుమతులు ఇచ్చిరని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇలా 162 మంది రైతులకు ఇదే 286 సర్వే నంబర్లో 1984లోనే గవర్నమెంట్ సర్టిఫికెట్లు ఇచ్చింది. వాళ్ళకి పొజిషన్ దున్నుకుంటారు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారు. ఈ పాత 2 క్రెషర్లు ఒక 20 years క్రితం వచ్చినాయి. ఆ క్రెషర్ల వల్లనే ఇక్కడ పండగ రాళ్ళు అవి పడడం వల్ల, వాటర్ స్టోరేజ్ దెబ్బతినడం వల్ల, బోర్లు బ్లాస్టింగ్ లేపడం వల్ల బోర్లు నీరు ఇంకిపోతున్నాయి, పంటలు వండతలేవు. దానివల్లనే ఇబ్బంది పడుతున్నామంటే వీళ్ళు వచ్చి మళ్ళీ 4 క్రెషర్లు పెడుతున్నారు. మేము ఆల్రెడీ క్రెషర్లు పెట్టకూడదని మేము మా దగ్గర పబ్లిక్ హీరింగ్ రోజు కూడా అడ్డుకున్నాము. మన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చినాము. ఇరిగేషన్ శాఖ కూడా ఒక మొండికుంట. ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే మా ఊరు మెయిన్ పెద్ద చెరువులకు వాటర్ రావడానికి మొండికుంట నుంచి మా గ్రామస్తులు ఒక 10 years క్రితం చెక్ డ్యామ్ కట్టి కాలువలు తీసుకొని చెరువులకు వాటర్ రావడానికి చేసినాము. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ ప్రజలము. ఈ సొలక్పల్లి రెవెన్యూ పరిధి మాది. రాళ్లకత్వ విలేజ్ ఈ రైతులము. ఇక్కడ 286 సర్వే నంబర్ చాలా మంది రైతులకు అసైన్ చేసిన భూమిలో గతంలో ఉన్న క్రెషర్ తోటి ఇబ్బంది పడుతున్నామని మనము అన్ని శాఖలకు వినతి పత్రాలు ఇచ్చినాము. అదేవిధంగా కొత్త క్రెషర్లు వస్తున్నాయని ప్రజాభిప్రాయ సేకరణ కూడా మేము అడ్డుకునడం జరిగింది. లాఠీ చార్జ్ దెబ్బలు తినడం జరిగింది. బలవంతంగా 3 సార్లు మేము వ్యతిరేకిస్తే 3వ సారి కూడా మేము లాఠీ దెబ్బలు తిని మా అభిప్రాయాలను తెలపడం జరిగింది. ఇక్కడ మాకు క్రెషర్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఉన్న క్రెషర్ తోటే చాలా నానా అవస్థలు పడుతున్నాము. వ్యవసాయము, ఆరోగ్యము, ఇలా ఇండ్లు, మేము పాడి పంటలు, కోళ్ళ ఫారాలు ఇవన్నీ ధ్వంసమయ్యే పరిస్థితి ఉన్నది. మేము నాశనం అవుతున్నామని చెప్పేసి 3వసారి ప్రజాభిప్రాయ సేకరణలో మేము విన్నవించుకున్నాము. ఆ విన్నవించుకున్నా కానీ మళ్ళీ పర్మిషన్లు ఇచ్చిరని, ప్రభుత్వాల ద్వారా పర్మిషన్లు వచ్చినాయని ఇక్కడ మైనింగ్ అధికారులు కొంతమంది పర్మిషన్లు ఇచ్చిర్రు.
ఇక్కడ కొంతమంది మైనింగ్కి దోపిడీ చేయడానికి కొంతమంది వచ్చి ఇక్కడ మాకు ప్రధాన అంశం నిజాన్ని చెప్పాలంటే మాకు రాళ్ళకత్వ పెద్ద చెరువు దాని వెనుక ఎంతోమంది రైతులు సన్నకారు రైతులు మత్స్యశాఖ కుటుంబాలు ఎన్నో బతుకుతున్నాయి దాని మీద. అటువంటి చెరువుకి మాకు ప్రధాన కాలువ ఇప్పుడు మొండికుంట ఉన్నది. మొండికుంటల నుంచి ప్రధాన కాలువ చెక్ డ్యామ్ మేము ప్రభుత్వంతో నిర్మించినటువంటి చెక్ డ్యామ్ల నుంచి మన గ్రామ పెద్ద చెరువులోకి వాటర్ సోర్స్ వచ్చే వర్షం ద్వారా వచ్చే వాటర్ సోర్స్ వచ్చే ప్రధాన కాలువను ఈరోజు గూడిపేయడం జరిగింది. మేము దీని మీద మేము ఇట్లా గూడిపేస్తున్నారు, ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఈ ప్లేస్ వాళ్ళకు ఏదైతే అలర్ట్ చేసి ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్లో గతంలో హరిజనులకు ఇప్పుడు దళితులకు ఇళ్ల స్థలం కేటాయించినట్టుగా ఈ మ్యాప్లో ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ధ్వంసం అయితే మాకు మొత్తము చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి హెడ్లైన్స్ మరొకసారి. భూమి పోరాటాలు చేసి 350 ఇళ్లు నిర్మించుకున్న నిర్వాసితులు. ఎస్టీపీలు నిర్మించేందుకు ఇళ్లను తొలగిస్తున్న కార్పొరేషన్ అధికారులు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా గజ్వేల్ పట్టణ బంద్. హిందువులపై హిందూ దేవాలయాలపై దాడికి నిరసనగా పురవీధుల్లో ర్యాలీ. ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు. శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న డాక్టర్ శశిప్రభ. టిట్కోళ్ల నిర్మాణాల్లో అక్రమ లబ్ధిదారులను ఏరివేస్తాం. టిట్కోళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. ఎమ్మెల్యే దగ్గుపాటి. ఈ బిడ్డ నిధుల సమాప్తం. మరొక బిడ్డతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 సాక్ష్యం సమాజహితం.